హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇప్పుడు దివాళీ పండుగకైతే ఏపీ ప్రజలందరికీ కూడా ఇంట్లో ఈసారి నిజంగానే దివాళీ వస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే పేద కుటుంబాలలో గ్యాస్ కొనడం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది అసలు ఈ సమస్యకి ఓ అడ్డు అదుపు అంటూ ఏదీ లేకుండా పోయింది నిజానికి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కూడా ఏమీ లేదు సిలిండర్స్ గురించి కానీ ఇటు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ మేనిఫెస్టోలో కూడా 3 సిలిండర్లు ఇస్తాము అంటూ వాళ్ళ మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది ఇక దానికి సంబంధించి ఈ సంవత్సరం దివాళీకి అయితే ఇటు దివాళీ గిఫ్ట్ గా మహిళలందరికీ కూడా సిలిండర్లు ఇచ్చే పథకం అయితే ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి ఎన్నో కోట్లు వెచ్చించి దీనికోసం అయితే ప్రజల ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు అయితే మహాశక్తి పథకం కింద అయితే ఇటు 3 సిలిండర్లు ఇవ్వడానికి అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది అనుకోవచ్చు ఇదే క్రమంలో ప్రజెంట్ అభివృద్ధి పనుల వైపు కూడా ముందుకు తీసుకువెళ్లే దాంట్లో కూడా అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు ఇక వరద సహాయం కోసం మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి 350 కోట్లు వచ్చాయని ఆ 350 కోట్లకు సంబంధించి వరద సహాయం కోసం అదే విధంగా 350 కోట్లే కాకుండా వరద సహాయం కోసం ఎమ్మెల్యేలు అదే విధంగా అందరూ మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నెలవారీ జీతం అంతా కూడా ఈ మంత్ తీసుకోకుండా అటు జనాల కోసమే ఇవ్వబోతున్నారు అనేది వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా అవినీతి ఎక్కువగా కనిపించింది పాత ప్రభుత్వంలో మరి అలాంటి అవినీతిని అదేవిధంగా బుడమేరులో అంత వరద రావడానికి అదేవిధంగా కొన్ని ప్రాంతాలు అంత నీట మునగడానికి గత ప్రభుత్వంలో అక్రమంగా కబ్జాలు చేయడమే కారణం అంటూ ఆయన కూడా వెల్లడించడం జరిగింది వాటన్నిటికీ సంబంధించి మేము ఛార్జీ తీసుకుంటామని దీపావళికి మాత్రం ఫ్యామిలీస్ అందరికీ కూడా ఎవరెవరికైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిలిండర్లు అయితే పంపించడానికి అటు కూటమి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మరి ఇదైతే ఏపీ ప్రజలకి దీపావళికి నిజంగానే ఇంటికి లక్ష్మి వస్తుంది అనుకోవచ్చు నిజానికి చాలా కాస్ట్ ఉన్న గ్యాస్ సిలిండర్లు తక్కువ ప్రైస్ కి అదే విధంగా అటు రేషన్ కార్డ్ అదే విధంగా వీటన్ని ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీగా వాళ్ళు ఇచ్చే ఉద్దేశంలో అయితే ఉన్నారు మరి ఇది మాత్రం ఎప్పటికీ కూడా దీపావళి అంటే గుర్తుండిపోయే విధంగా ఈసారి దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం అయితే ముందుకు తీసుకొస్తున్నారు